ఎలక్షన్ లో మనకు అన్యాయం జరగద్దంటే ఈ గులాబీ జెండా ఉండాలి, ఈ గులాబీ కండువా ఉండాలి అనే మాట చెప్పాలి. ఎందుకుండాలి బీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్ లో అంటే గిందుకుండాలి అని చెప్పాలి. అన్నింటికి మించి మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపించి మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపలనే కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మళ్ళా మనందరం తలెత్తుకుని వల్ల ఊళ్ళలో తిరిగే పరిస్థితి వస్తుంది. తెలుసు నాకు, మీకు బాధున్నది మనసులా. కాంగ్రెస్ వాడు పతాకులు కాలుస్తుంటే మనం పక్కకెళ్ళి తలదించుకొని పోతున్నాం. వాడు చిన్న కార్యకర్త కూడా నేనే రేవంత్ రెడ్డిని అన్నంత లెవెల్లో పోజులు కొడుతుంటే మీకు లోపలికి వెళ్ళి మండుతుంది నాకు ఎరికే. కరెక్టేనా చెప్పేది? ఛాయ్ హోటల్ కాడ ఆడ ఈడ నిన్న మొన్నటిదాకా మన ముంగట కళ్ళెత్తి చూస్తేందుకు భయపడ్డ కాంగ్రెస్ వాడు ఇవాళ కాలర్ ఎగరేసుకుంటే మీకు లోపలికి వెళ్ళి మండుతుంది నాకు తెలుసు. మరి దానికి బెస్ట్ మందు ఏంటంటే ఇదే బెస్ట్ మందు కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మన గెలుపే సమాధానం కావాలి. ఓటుతోని మీరిచ్చే తీర్పు. ఇప్పుడు ఒక మంచి మాట వినోద్ కుమార్ గారు గొప్ప మాట చెప్పింది. రాష్ట్రంలో మనకు వాళ్ళ ఫరక్ ఎంత ఉండే, మన కాంగ్రెస్ మనకు 1.8%. అంటే ఎంత? 100కి 20 ఓట్లు. 100కి 20 ఓట్లు, 20 కాదు 2 ఓట్లు. 100కి 2 ఓట్లు, 1000కి 20 ఓట్లు. అంటే ఒక ఊళ్ళే ఒక 20 ఓట్లు మనం మలిపింటే ఇప్పుడు ఈ గోసనే ఉండకుంటుండే, ఈ బాధనే ఉండకుంటుండే. మా చెల్లెలు మాధవి చెప్పింది 260 బూతులు. 260 బూతుల కింద మొన్న మీ అందరు కూడబలుకొని తలా 20 ఓట్లు తెచ్చింటే లచ్చనకు లచ్చన ఎమ్మెల్యే ఉంటుండే. తలా 20, ఎక్కువ కూడా కాదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఒక్కొక్క ఓటు కీలకం. ఏ బూత్ కు బాధ్యత తీసుకోండి. రేపు మనకు ఎంపీ ఉంటే అదనంగా శక్తి ఉంటుంది. ఎమ్మెల్యే లేని కాడ ఎంపీ గారు వచ్చి అడ్డా పెట్టి ప్రోటోకాల్ ప్రకారం అన్ని జరగాలని చెప్పి మన హక్కుల కోసం కొట్లాడే పరిస్థితి వస్తుంది. ఆఖరి మాట నేను చెప్పేది, ఈ ఎలక్షన్ అయిపోగానే వెంటనే జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంది, ఎంపీపీ ఉన్నది, ఎంపీటీసీలు ఉన్నాయి, తర్వాత సర్పంచులు ఉన్నాయి, సొసైటీలు ఉన్నాయి. ఇలా మీరు మా కోసం, పార్టీ కోసం, ఎంపీ అభ్యర్థి కోసం మనందరం కష్టపడితే నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, రేపు నేను కూడా వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి వస్తా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఊరు తిరుగుతా, మిమ్మల్ని గెలిపించేందుకు నేను కూడా కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా. ఎందుకంటే ఈ జిల్లాలో రేపు జిల్లా పరిషత్ గెలవాలి, మనం ఎంపీపీలు గెలవాలి, మళ్ళా సెస్ గెలవాలి. ఈ జిల్లా మీద మన పట్టు గులాబీ జెండాకే పట్టున్నదనే మాట మళ్ళొకసారి రుజువు చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నదే మీరు, మేము. వేములవాడ, సిరిసిల్ల తప్పితే ఒక ఇల్లంతకుంటే ఒక బోయినపల్లి. మరి మనం గట్టిగా ఈ 13 మండలాలు మనం గట్టిగా అరుచుకుంటే, గట్టిగా చూసుకుంటే జిల్లా పరిషత్ మనదే అవుతుంది, ఎంపీపీలు మనోళ్ళే అవుతారు, జెడ్పీటీసీలు మనోళ్ళే అవుతారు, కిందికి వెళ్ళి మీ దాకా